శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో టీడీపీ నేతలు జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఇసుక దందా నడుస్తోంది. మడకశిర మండలంలో పెన్నా నది నుంచి ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చి ఒకే చోట డంప్ చేసి రాత్రి వేళల్లో కర్ణాటక దాటిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ దందాను అరికట్టాల్సిన పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక దందా అక్రమ రవాణాను పోలీసులు అరికట్టాలని, రాత్రి వేళలో కర్ణాటక తరలిస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డంప్ చేయడం, వాణిజ్యపరంగా దాన్ని ఉపయోగించడం, మోతాదుకు మించి ఒకరికే రవాణా చేయడం కానీ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకి తరలించడం అనేది చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. దీని మూలంగా ప్రజలకి అలాగే పత్రికలందరికీ విజ్ఞప్తి చేయడం, మీ దృష్టిలో ఇలాంటి అక్రమ రవాణా, ఇసుక రవాణా ఏమైనా తెలిస్తే పోలీసులు తెలియపరుస్తుందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.